ఈరోజు మీతో షేర్ చేయబోయేది ఒక 100% న్యాచురల్ హెయిర్ ఆయిల్ రెసిపీ. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా ఉపయోగించవచ్చు. మోస్ట్లీ హెయిర్ ఫాల్, డాండ్రఫ్, గ్రే హెయిర్, డ్రై స్కాల్ప్ సమస్యలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్లో నేను వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అండ్ హెర్బల్ మాత్రమే. చూడండి, ఇవి నేను వాడబోయే పదార్థాలు. మందారం ఆకులు 10 నుంచి 20 దాకా తీసుకొని వాటిని చక్కగా కడగాలి. కరివేపాకును కూడా చక్కగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత మందారం ఆకుల్ని బాగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మందారం పూలు కూడా నేను తీసుకున్నాను. వీటిని కూడా చిన్న చిన్నగా పీసెస్గా మనము సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత మనం అలోవెరాని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని స్మూత్ జ్యూస్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలి. అది బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మందారం ఆకుల్ని అండ్ కరివేపాకు ఆకుల్ని దాంట్లో వేయాలి. మందారం ఆకులు జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది, కొత్త వెంట్రుకలు రావడానికి సహాయపడుతుంది, గ్రే హెయిర్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. కరివేపాకు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి స్కాల్ప్ని హెల్తీగా ఉంచుతుంది. ఇప్పుడు చిన్నగా సపరేట్ చేసి పెట్టుకున్న మందారం పువ్వుల్ని నూనెలో వేయండి. ఈ మందారం పూలు అనేది మన జుట్టు రూట్స్ని బలంగా చేయడానికి, స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ జుట్టు చివర్లు పగలకుండా కాపాడుతుంది. ఇంకా జుట్టుకి న్యాచురల్ షైన్ అనేది ఇస్తుంది. సో దీనికోసం మనం మందారం పువ్వుల్ని యూస్ చేస్తున్నాము. ఇంకా నా దగ్గర ఎక్కువగా కరివేపాకు ఆకులు ఉన్నాయి, సో వాటిని కూడా నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత నెమ్మదిగా మనం స్పూన్ని తిప్పాలన్నమాట. సో ఒకటే చోట అన్నీ అవ్వకుండా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నేను ఒక ఆమ్లా తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. సో ఆమ్లా కూడా ఈ ఆయిల్లో యూస్ చేస్తున్నాను. ఆమ్లా అనేది ఏంటంటే మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ మెంతి సీడ్స్ ఏంటి అంటే మనకి హెయిర్ ఫాల్ని తగ్గిస్తాయి అన్నమాట. సో కొంతమంది మేము మెంతి సీడ్స్ ఆయిల్లో వేసుకోము అంటే మీరు సపరేట్గా మెంతి వాటర్ని హెయిర్కి అప్లై చేయొచ్చు. అండ్ ఆల్రెడీ అలోవెరా జ్యూస్ అనేది మనం మిక్స్ చేసి పట్టుకున్నాం కదా, సో అలోవెరా జ్యూస్ అనేది ఆయిల్లో యాడ్ చేయండి. అలోవెరా జ్యూస్ అనేది మన హెల్త్కి ఎలా వర్క్ అవుతుందంటే ఇది హెయిర్ని స్మూత్ చేస్తుంది అండ్ షైన్గా కూడా ఉంటుంది. కొంతమంది కండిషనర్స్ యూస్ చేస్తుంటారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ కండిషనర్స్ యూ కెన్ యూజ్ అలోవెరా జెల్ ఇన్ దిస్ ఆయిల్. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి బాగా బాయిల్ చేయండి. ఇంత బాగా బాయిల్ అయితేనే మనకి ఆయిల్ అనేది అంత బాగా వస్తుంది. సో ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్లో ఆయిల్ కనిపిస్తుంది కదా, సో కలర్ చేంజ్ అయ్యింది అంటే ఏంటి, ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంది అనమాట. సో ఇలా రావాలన్నమాట ఆయిల్ అనేది. సో తర్వాత కొంచెం ఆయిల్ అంతా చల్లారిన తర్వాతనే మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. సో నేను ఒక చిన్న బౌల్ తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాను. చూడండి, సో ఇలా ఆయిల్ వచ్చిందంటే మాత్రం యూ కెన్ గో ఫర్ దిస్.